హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం విశ్వసించి ప్రార్థించిన ప్రతిదీ మనం పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనము పొందుకున్నాము. సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నవాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన విశ్వసించడం ద్వారా ప్రతిదాని మీద మనము కూడా ఏం కలిగి ఉన్నాము? అధికారము మనము కలిగి ఉన్నాము. ప్రతిదాన్ని జయించే శక్తి మనలోనే పెట్టినాడు. కాబట్టి మనం ఏది చెప్పినా సరే, మనం ఏది చేసినా సరే దేవుడు దాంట్లో మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని విశ్వసించి ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏ పనిలో ముందుకు వెళ్తున్నావో, ఒకవేళ నీకు రావాల్సిన ఏదైనా ఆగిపోయినాయేమో, ఈ వాగ్దానం తీసి విశ్వసించి ప్రార్థించగా దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం తీసి మనం ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్త సహాయాన్ని మనము దేవుని యొద్ద నుండి మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి తండ్రి. ఇదిగో దేవా, ఎవరికైతే ఇబ్బందులు లేదండి, ప్రతి ఎరుకు పరిస్థితి తండ్రి సమృద్ధి పరిస్థితికి మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సహాయంగా మాకైతే సమస్తం తెలియదు కదా దేవా, నువ్వు సమస్తం తెలుసువాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. విశ్వసించి ప్రార్థించి కదండి సమస్తం మీరు పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ విషయాల నుంచి ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన విషయాలు విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.